నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం మహిళా కమిషన్ దగ్గర అవుతున్నాం, ఆఫీస్ దగ్గర. సో ఏదైతే నిన్న జరిగిన తీర్మార్ మల్లన ఆఫీస్పై దాడి చూసుకోవచ్చు, అదేవిధంగా తీర్మార్ మల్లన కవిత గారిపై మాట్లాడిన వ్యాఖ్యలు చూసుకోవచ్చు. దాన్ని ఖండిస్తూ కూడా ఈరోజు జాగృతి మహిళా నాయకురాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికైతే మహిళా కమిషన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మాట్లాడి ప్రయత్నిద్దాం. అక్క నమస్తే. సో ఈరోజు మహిళా కమిషన్ దగ్గరికి వచ్చారు కంప్లైంట్ చేయడానికి. సో ఎట్లా చూస్తారు మరి అయితే మాట్లాడిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు తీన్మార్ మల్లన్న ఏదైతే కవితక్క గారి మీద వ్యాఖ్యలు చేసినో దాన్ని తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది నిజంగా సిగ్గుపడాల్సిన మాట. ఎందుకంటే ఆయన యూజ్ చేసిన పదజాలం ఏదైతుందో అది ఒక మహిళలుగా మేము ఉచ్చరించలేని పదాలను వాడి ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్సీని అంటే తెలంగాణ ఉద్యమంలో కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ బతుకమ్మను ఎత్తుకొని పోరాటం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి గురించి, ఒక సంస్థను నడుపుతున్న ఒక జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాల్ని, అంత గౌరవమైన పొజిషన్లో ఉన్న ఆమెనే ఈరోజు ఇంత దారుణంగా మాట్లాడిన, మళ్ళీ అందులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాట్లాడిందంటే సాధారణ మహిళల మా పరిస్థితి ఏంటిది అంటే, మేము రాజకీయాలలో మహిళలు అనేవాళ్ళు ముందుకు ఉండొద్దు, మహిళలు అనేవాళ్ళు ఎదగొద్దు అని రాజకీయంగా కవితక్కను ఎక్కడో ఆకాశంలో అంత ఎత్తుకు ఎదుగుతుంది అని చెప్పేసి ఈరోజు తన ఆత్మగౌరవం మీద దెబ్బతీసే విధంగా మాట్లాడి ఇక్కడ మహిళలందరినీ కూడా వెనకడుగేసేలాగా చేద్దాము అన్న కుట్రలో భాగమే ఈరోజు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము క్షమాపణ తీన్మార్ మల్లన్న కవితక్క గారికి క్షమాపణ చెప్పకపోతే ఆయనని రోడ్ల మీద తిరగనివ్వము. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలు కంటతడి పెట్టుకునే పరిస్థితి వచ్చింది. నువ్వు మాట్లాడిన భాష ఏంది, మళ్ళీ ఆ భాషని తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ సామెతలకు ముడిపెడుతుంది. తెలంగాణ జాగృతి 2009 నుండి తెలంగాణ భాష యాస కోసం పోరాడిన ఒక వ్యవస్థాపక అధ్యక్షురాలు మా కవితక్క గారు. ఆ సైనికులం మేమంతా. భాషా యాస అంటే తెలంగాణ భాషా యాస ఎట్లుంటుందో మేము మా తాత ముత్తాతల కాలం నుండి చూస్తున్న వాళ్ళం. మాకు ఈరోజు ఇది తెలంగాణ భాష, ఇది తెలంగాణ సామెత అని చెప్పేసి అంటగడుతుండు. ఈరోజు ఒక ఆడబిడ్డని కించపరిచినవు. ఇప్పటికైనా కూడా ఆ కవితక్క గారికి క్షమాపణ చెప్తే పోనీ వాడి పాపన వాడు పోతాడని వదిలేస్తామే కానీ క్షమాపణ చెప్పకుండా ఇంకా ఇట్లనే నోటికి వచ్చినట్టు నిన్న కూడా నువ్వేమన్నా ఐశ్వర్యరాయ్ అని మాట్లాడుతుండు, మళ్ళీ ఇంకొక ఆడబిడ్డని కించపరుచుతుండు. ఆ ఐశ్వర్యరాయ్ ఆమె కూడా ఒక ఆడబిడ్డే కదా. అంటే ఎక్కడ చూసినా ఆడబిడ్డలు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఆడబిడ్డల మేము గడప దాటి బయటికి వెళ్ళి రాజకీయాలలో ఆమెను ఆదర్శంగా తీసుకొని, కవితక్క గారిని ఆదర్శంగా తీసుకొని ఇంతమంది మహిళలు మేము రాజకీయాలలోకి వస్తే మమ్మల్ని రానివ్వకుండా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనా తీన్మార్ మల్లన్న యొక్క లక్ష్యం? ఈరోజు బీసీ అని చెప్పుకుంటున్నాడు. నువ్వు బీసీల కోసం ఎప్పుడు పోరాడినావు? నువ్వు బీసీల కోసం ఎప్పుడు మాట్లాడినావు? ఏం లేదు. బీసీ ముసుగులో ఈరోజు బీసీలను చీల్చి ఈరోజు బీసీ ముసుగులో చేస్తున్న ఒక పెద్ద అన్యాయమే, ఒక ఆడబిడ్డకు చేస్తున్న అన్యాయమే తప్ప బీసీలతోటి కవితకేం సంబంధం? కవిత బీసీ కాదు, ఎందుకు ఇదంతా కావాలని లేనిపోని అంటే వేరే వాళ్ళు చేసిన దానికి ఆమె దాంట్లో క్రెడిట్ వేసుకుంటున్నాను నేను మల్లన్న కూడా మాట్లాడతాను. సిగ్గుండాలి. ఎందుకంటే బీసీల గురించి బీసీలే మాట్లాడాలి అనడానికి సిగ్గుండాలి. ఎందుకంటే ఆ మాట మాట్లాడడానికి మేము బీసీ బిడ్డలం. ఇక్కడ బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో జీవిస్తున్నారు. ఒక నాయకురాలుగా తనకు ఉండాల్సిన లక్షణం, ఏ నాయకుడికైనా ఉండాల్సిన లక్షణం ఏంటిది? సబ్బండ వర్గాల శ్రేయస్సును కోరుకోవాలి. సబ్బండ వర్గాల గురించి ఆలోచించిన వాడే గొప్ప నాయకుడు అవుతారు. ఆ రోజు అంబేద్కర్ గారు ఓన్లీ ఒక్క వర్గం గురించి ఆలోచించి రాసుంటే రాజ్యాంగం ఈరోజు ఈ సమాజంలో మనందరం ఇంత స్వేచ్ఛగా తిరిగే వాళ్ళం కాదు. ఆయన ప్రతి వర్గం గురించి ఆలోచించి ఆ రోజు రాజ్యాంగం రాసిండు కాబట్టి ఈరోజు అందరం సురక్షితంగా ఈ సమాజంలో బ్రతకగలుగుతున్నాం. రైట్స్ ఉన్నాయి. ఒక రాజకీయ నాయకులకి ఉండాల్సిన లక్షణం సబ్బండ వర్గాల గురించి మాట్లాడడం. ఆ రోజు కవితక్క గారు ఎస్సీ కాకపోయినా తను బీసీ కాకపోయినా ఈ రోజు బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఎట్లా పోరాడినరో ఆ రోజు అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో ఉండాలి అని చెప్పి పోరాడిన వ్యక్తి కూడా కవితక్క గారే. తెలంగాణ జాగృతి ఒక సంస్థ అనేది ఎప్పుడు ఒక స్టాండ్ తీసుకొని తెలంగాణ ప్రజలకి కానివ్వండి, దేశ ప్రజలకు కానివ్వండి, ఏది ముఖ్యమో దాని మీద పోరాడడమే మా సంస్థ యొక్క లక్ష్యం. అందుకే ఆ రోజు దాంట్లో భాగంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కూడా పోరాడి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి మోడీ గారి మెడలు వంచి రిజర్వేషన్ ని సాధించుకున్న వ్యక్తి కవితక్క గారు. ఈ రోజు బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి
2 సంవత్సరాల నుండి రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తూ అందరినీ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని కూడా చూడకుండా బీసీల కోసం అందరూ కలిసి రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క మెట్టు దిగి ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రతి పార్టీ కార్యాలయానికి వెళ్ళి అడిగిన ఏకైక వ్యక్తి గొప్ప నాయకురాలు ఎవరన్నా ఉన్నారంటే అది మా కవితక్క గారు. అధికారంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు మరి ఇవన్నీ అడగలేదు, బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తా ఉన్నారు బీసీలు అంటూ కూడా పదే వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, ఏం చెప్తారు దానికి? 10 సంవత్సరాల పాలనలో బీసీలకు ఏం చేయాలో అన్ని ఎస్సీ దళిత బంధు కానివ్వండి, బీసీలకు సబ్బండ కులాలన్నీ కూడా 10 సంవత్సరాల ముందు అన్ని మడుగున పడిపోతున్న వాటిని వాళ్ళకు కులాలను అన్ని కుల వృత్తులను కూడా కేసీఆర్ సార్ మంచిగా చేసుకున్నారు, అన్ని కుల వృత్తులకు కూడా చేసిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని పెట్టి ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చి 20,000 కోట్లు సంవత్సరానికి పెడతామని చెప్పేసి అబద్ధాలన్నీ దాంట్లో పెట్టితే బీసీ ప్రజల్ని మోసం చేసి బీసీ ఓట్లు దండుకొని వాళ్ళు గద్దెకెక్కిండ్రు. కాబట్టి ఖచ్చితంగా ఆ కామారెడ్డి డిక్లరేషన్ ని బీసీ రిజర్వేషన్ ని అమలు చేయాలి, 42% రిజర్వేషన్ అని కొట్లాడిరు. దాంట్లో తప్పే ఉంది? ఖచ్చితంగా కదా, వాళ్ళు చెప్పిందే కదా, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిందే కదా. దాన్ని అడగడంలో మీరంతా ఎక్కడ పోయినరు? కవితక్క గారు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి బీసీల గురించి మాట్లాడే అంత వరకు వీళ్ళకి సోయి ఉండదు బీసీల గురించి. ఏం డిమాండ్ చేస్తున్నారు మరి, దీనిపై ఎలాంటి చర్యలు కావాలని కోరుకుంటున్నారు? ఈ రోజు మేము ఉమెన్ కమిషన్ ఆఫీసర్ని కూడా మేము కలిసి కవితక్క గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. బేషరతుగా తీన్మార్ మల్లన్న కవితక్క గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ ఆడబిడ్డలం రోడ్ల మీద తిరగనివ్వము, ఆయనను ఉండనివ్వము.